హాయ్ అండి. మనము ఏపీ మోడర్న్ హిస్టరీలో భాగంగా నేషనల్ మూవ్‌మెంట్ ఇన్ ఏపీ ఆంధ్రాలో జాతీయోద్యమం, స్వతంత్రోద్యమానికి లో భాగంగా ప్రీవియస్ ఇయర్‌లో ఇచ్చిన అన్ని రకాల ఎగ్జామ్స్‌కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటూ ఉన్నాము. దానికి సంబంధించి ఒక 4 వీడియోలు అయిపోయినాయి. దానికి సంబంధించి ఇది ఐదో వీడియో. ఎవరైతే ఆ 4 వీడియోస్ చూడలేదో ఆ 4 వీడియోస్ చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియో చూద్దాము. ఆంధ్ర మహిళా సభ వీరి చేత స్థాపించబడింది అన్నాడు. నిన్న మనం బిఫోర్ రెండో వీడియోలో, మూడో వీడియోలో మాట్లాడుకున్నాం. ఆంధ్ర మహిళ అనే బిరుదు ఎవరికుంది? ఆంధ్ర మహిళా సభ మద్రాసులో ఎవరు స్థాపించారు? ఆంధ్ర మహిళా మండలిని ఎవరు స్థాపించారు? నథింగ్ బట్ అన్నీ దుర్గాబాయి దేశ్‌ముఖ్. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆంధ్ర మహిళా సభ, ఆంధ్ర మహిళా మండలి. ఈమెకే నెహ్రూ సాహితీ అవార్డు 1971లో నెహ్రూ సాహితీ అవార్డు వచ్చిందని మాట్లాడుకున్నాము. అనేక మద్రాసులో ఆంధ్ర మహిళా సభను స్థాపించింది. అదేవిధంగా ఆ తర్వాత హైదరాబాద్‌లో కూడా ఒక సభను స్థాపించిందని మాట్లాడుకున్నాము. ఈవిడ దుర్గాబాయి దేశ్‌ముఖ్. ఆంధ్రాలో వందే మాతర ఉద్యమాన్ని ప్రచారం చేసిన బెంగాలీ నాయకుడు ఎవరన్నారు? దానికి ఆన్సర్ ఏంటంటే బిపిన్ చంద్రపాల్. వందే మాతర ఉద్యమం వ్యాప్తికి ఆంధ్రదేశంలో పెద్దగా ఊపేమి రాదు. ఆ సమయంలో ముట్నూరు కృష్ణారావు అనే ఆయన విజ్ఞప్తి చేస్తాడు. అంటే కృష్ణా పత్రిక సంపాదకుడు ముట్నూరు కృష్ణారావు అతివాద నాయకులు ఎవరైనా ఆంధ్రదేశానికి వచ్చి వందే మాతరం ఉద్యమం గురించి వ్యాప్తి చేయండి, ఇక్కడ బాగా వ్యాప్తి జరుగుతుందని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ రిక్వెస్ట్ మేరకు ఈ బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ్ పర్యటన చేస్తాడు. ఈ ఆంధ్రదేశ్ పర్యటనలో భాగంగా మనకి ఈ బిపిన్ చంద్రపాల్ అనేక చోట్ల ఉపన్యాసాలు ఇస్తాడు. అవన్నీ ఎక్కడెక్కడ ఇచ్చాడో ఆ వరుస క్రమం ఇంపార్టెంటు. ఆ వరుస క్రమంలో ఎక్కడెక్కడ బస చేశాడు, ఏం చెప్పాడనేది కూడా ఇంపార్టెంటేను. చూసుకుంటే బ్రీఫ్‌గా చెప్తాను చూడండి. 1907 ఏప్రిల్‌లో బిపిన్ చంద్రపాల్ పర్యటన జరుగుతుంది. ఫస్ట్ ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 28 దాకా. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 28 దాకా ఈయన పర్యటన ఉంటుంది. ఆ తర్వాత ఈ తర్వాత ఈయన మద్రాసు ఎళ్తాడు. మద్రాసులో అది తర్వాత మాట్లాడుకుందాం. మద్రాసు ఎళ్తాడు. ఫస్ట్ 1907 ఏప్రిల్ 16 తారీఖు విశాఖపట్నంలో ప్రసంగిస్తాడు. ఈ ఏర్పాట్లు చేసేది భూపతిరాజు. భూపతిరాజు అనే ఆయన ఈ బిపిన్ చంద్రపాల్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తాడు. ఆ తర్వాత అది పెద్ద సక్సెస్ అవ్వడు. కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో బిఎన్ శర్మ అనే మితవాద నాయకుడు ఉంటాడు. ఈయన మితవాద నాయకుడు, బిపిన్ చంద్రపాల్ అతివాద నాయకుడు. ఇది పెద్ద సక్సెస్ అవ్వదు. ఆ తర్వాత ఏప్రిల్ 17 ఈ డేట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు 16 ఏమో విజయనగరం, విశాఖపట్నం అని గుర్తుపెట్టుకోవాలి. 17 ఏమో కాకినాడ. కాకినాడలో ఉంటుంది. ఇది పాక్షికంగా విజయవంతం అవుతుంది. ఇక్కడ ఈ సభకు ఏర్పాట్లు చేసేది, బసకు ఏర్పాట్లు చేసేది పూర్ణయ్య. కాకినాడలో పూర్ణయ్య. ఈయన 2 ఉపన్యాసాలు ఇస్తాడు. ఒకటి వందే మాతరం మతానికి సంబంధించి ఒకటిస్తాడు. రెండో ఉపన్యాసం స్వరాజ్యం సాధించడం కోసం ఇస్తాడు. కాకినాడలో 2 ఉపన్యాసాల్లో ఒకటి మతానికి సంబంధించి ఉంటుందొకటి. రెండోది స్వరాజ్యం సాధించడం వల్ల ఉపయోగాలు దాని గురించి చెప్తాడు. ఇది కాకినాడ. ఈ కాకినాడ పర్యటనలో భాగంగా వందే మాతరం రక్షణ లీగ్ అండి. వందే మాతరం రక్షణ లీగు కాకినాడ పర్యటన సందర్భంగా వందే మాతరం రక్షణ లీగ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 1920 తర్వాత ఏప్రిల్ 1920న మనకు రాజమండ్రి పర్యటన ఉంటుంది. ఈ రాజమండ్రి పర్యటన ఏర్పాట్లు చేసేదేమో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ముఖ్యంగా పాలుపంచుకుంటాడు గాడిచెర్ల. ఇక్కడ ఈయన బస చేసేది సౌరయ్య ఇంట్లో. కాకినాడలో పూర్ణయ్య ఇంట్లో బస చేస్తాడు. రాజమండ్రిలో సౌరయ్య, ఇది గుర్తుపెట్టుకోండి. కాకినాడ పూర్ణయ్య, రాజమండ్రి సౌరయ్య అని గుర్తుపెట్టుకోండి. సౌరయ్య ఇంట్లో బస చేస్తాడు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ చేసేది గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. బాలభారత సమితి అనేది ఏర్పడుతుంది. బాలభారత సమితి అనేది ఈయన పర్యటన సందర్భంగా బాలభారత సమితి ఏర్పడుతుందని ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 1907 ఫిబ్రవరిలో బాలభారత సమితి ఏర్పడుతుంది. చిలుకూరు వీరభద్రరావు, టంగుటూరి శ్రీరాములు, గంటి లక్ష్మణ, కంచుమర్తి రామచంద్రరావు వీళ్ళందరితోటి రాజమండ్రిలో బాలభారత సమితి ఏర్పడుతుందనేది ఈ రాజమండ్రి పర్యటన ఇదే చూసుకుంటుంది. ఈ బిపిన్ చంద్రపాలు ఈ రాజమండ్రిలో బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు, స్వరాజ్యము, స్వదేశీ, వందే మాతర ఉద్యమం వీటన్నిటి గురించి ప్రసంగాలు చేస్తాడు.
ఈయన రాజమండ్రి పర్యటనలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదిస్తాడు. ఆ తర్వాత బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో గోదావరి స్టోర్స్‌ని అదేవిధంగా ఒక జాతీయ పాఠశాలను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏప్రిల్ 24 మనకి రాజమండ్రి అయిపోయిన తర్వాత ఏప్రిల్ 24వ తారీఖున విజయవాడలో ఉపన్యాసం ఉంటుందండి. విజయవాడలో ఉపన్యాసం ఉంటుంది. ఈ విజయవాడ సభ ఏర్పాట్లు గాని, ఆతిథ్యం గాని ఎవరు ఏర్పాటు చేస్తారంటే మునగాల రాజు. మునగాల రాజు ఇది ఏర్పాటు చేస్తాడు. ఈ విజయవాడలో కూడా మతానికి సంబంధించి, అదేవిధంగా స్వరాజ్యం గురించి ఉపన్యాసాలిస్తాడు. విజయవాడ ఉపన్యాసం ఏప్రిల్ 24 ముగుస్తుంది. ఆ తర్వాత ఏప్రిల్ 26-28 వరకు, ఏప్రిల్ 26-28 వరకు మనకు మచిలీపట్నంలో ఉపన్యాసాలు. మచిలీపట్నంలో జరుగుతుంది. ఈ మచిలీపట్నంలో బ్రహ్మ సమాజ సభ్యుడు రామదాసు నాయుడు అంటారు. రామదాసు నాయుడు ఈయన ఇంట్లో బస చేస్తాడు. రామదాసు నాయుడు ఇంట్లో. ఇందులో భాగంగా ఈయన అనేక ఉపన్యాసాలు ఇస్తాడు. స్వరాజ్య, స్వదేశీ, జాతీయ స్వరాజ్యం వీటన్నిటి గురించి ఉపన్యాసాలు ఇస్తాడు. ఇంకా ఈ మచిలీపట్నంలో ఈయన పర్యటన సందర్భంగా ఇందాక వందే మాతరం రక్షణ లీగ్ అనేది కాకినాడలో ఏర్పడుతుంది. బాలభారతి సమితి అనేది వందే మాతరం రక్షణ లీగ్ కాకినాడ, బాలభారత్ సమితి రాజమండ్రిలో ఏర్పడుతుంది. అదేవిధంగా మచిలీపట్నంలో యంగ్ మెన్స్ స్వరాజ్య సమితి అనేది ఏర్పడుతుంది. ఇట్లా ఏర్పడుతుంది. ఇంకా ఈ మచిలీపట్నంలోనే అంటే బందర్ అంటారు పాత రోజుల్లో. 1907లో ఒక జాతీయ కళాశాలకు ఈ బిపిన్ చంద్రపాల్ శంకుస్థాపన చేస్తాడు. ఇది 1910లో ఇది ప్రారంభించబడుతుంది. ఈ కాలేజీ మొదటి ప్రిన్సిపల్ కొంపల్లి హనుమంతరావు. ఇది పాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్. మనం రెండో వీడియోలోను ఇది చూసాం. ఇట్లాగా బిపిన్ చంద్రపాల్ పర్యటన విజయవంతమవుతుంది. ఆ తర్వాత బిపిన్ చంద్రపాల్ ఇక్కడి నుంచి మద్రాసు వెళ్తాడు. మద్రాసులో ఈయన సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన చూసుకుంటాడు ఇది. ఇట్లాగా ఇప్పుడు ఇది చదివారు కదా! ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దాని నుంచి ఒక క్వెషన్ రావచ్చండి. నంబర్ ఆఫ్ టైమ్స్ వీటన్నిటి మీద నేను ఏదైతే చెప్పానో ప్రతి ఒక్కటి క్వెషన్‌గా అడిగారు. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ప్రముఖ గ్రంథము విశ్వంభరను ఎవరు రచించారని అడిగారు. విశ్వంభర ఈ గ్రంథాన్ని డాక్టర్ సి. నారాయణ రెడ్డి ఈయన యాక్చువల్‌గా తెలుగులో పాత ఓల్డ్ సాంగ్స్ చాలా రాశారండి సి. నారాయణ రెడ్డి. చాలా బావుంటాయి. సి. నారాయణ రెడ్డి సాంగ్స్ అని కొట్టినా వస్తుంది. చాలా మంచి సాహిత్యం ఉంటుంది. ఈయన రాసింది విశ్వంభర. ఈ విశ్వంభరకు 1988లో జ్ఞానపీఠ అవార్డు వస్తుంది. ఇది ఇంపార్టెంట్. విశ్వంభరకు డాక్టర్ సి. నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ అవార్డు వస్తుంది. 1988లో అవార్డు వస్తుంది. ఇంకా మనం నిన్న క్లాస్‌లోను, మొన్న వీడియోలోను ఒకటి చూసాము. విశ్వనాథ సత్యనారాయణ. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకి 1971లో జ్ఞానపీఠ అవార్డు వస్తుంది. రామాయణ కల్పవృక్షానికి ఈయనకేమో 1988లో విశ్వంభరకు జ్ఞానపీఠ అవార్డు. రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ. రామాయణ కల్పవృక్షానికి విశ్వనాథ సత్యనారాయణకు 1971లో జ్ఞానపీఠ అవార్డు వస్తుంది. ఇట్లాగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్వెషన్ ఇప్పటికి ఒక 3 సార్లు చూసామండి. ఇది సేమ్ క్వెషన్, డిఫరెంట్ ఆప్షన్స్. జాతీయ జెండాను ఆమోదించబడిన జాతీయ కాంగ్రెస్ సమావేశం అన్నారు. ఇప్పుడు 3 సార్లు చూసాం ఇది. విజయవాడలో 1921 మార్చి 31, ఏప్రిల్ 1న ఓ సమావేశం, జాతీయ సమావేశం, ఐఎన్‌సి స్పెషల్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే పింగళి వెంకయ్య గురించి లాస్ట్ వీడియోలోనే ఏదో మాట్లాడుకున్నాము. ఆయన ఆంగ్లో బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు సౌత్ ఆఫ్రికాలో అని. ఆయన ఇప్పుడున్న ఏదైతే జాతీయ పతాకం ఉందో దాన్ని ఆయన డిజైన్ చేశాడు. మధ్యలో తెలుపు రంగు ఉంటుంది. తెలుపు రంగు స్థానంలో గాంధీజీ చరకాని అంటే రాట్నాన్ని ఉంచాలని సిఫారసు చేస్తాడు. దానికి అనుగుణంగానే ఈ రాట్నం ఉంచబడుతుంది. ఇది విజయవాడ అండి.
దండి యాత్ర కోసం మహాత్మా గాంధీ ఎంతమందిని ఎంపిక చేశాడు? సంఖ్య అడుగుతున్నాడు. 78 మంది. దండి యాత్ర గురించి ఇండియన్ మోడర్న్ హిస్టరీలో కూడా ఇంపార్టెంటే, ఇక్కడ ఇంపార్టెంటే. సబర్మతి నుండి దండికి బయలుదేరి ఉప్పు చట్టాలను ఉల్లంఘించాలి. ఫస్ట్ వాళ్ళేసుకున్న ప్లాను. 1930 మార్చి 12 ఈ డేట్ ఇంపార్టెంట్. బయలుదేరతారు. తర్వాత 1930 ఏప్రిల్ 6వ తారీఖున దండి చేరుకుంటారు. సబర్మతి నుండి దండి యాత్ర చేరుకుంటారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 ఈ డేట్లు కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 78 మంది అనుచరులు. 78 మంది అనుచరులు మొత్తం తీసుకొని అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుండి కాలినడక దండి వెళ్తాడు. మొత్తం 200 మైళ్ళు. 200 మైళ్ళు ఎళ్తారు. అయితే ఈ దండి యాత్రలో మన ఏపీకి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఏకైక తెలుగువాడెవరంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఎర్నేని సుబ్రహ్మణ్యం ఏకైక తెలుగువాడు. ఎర్నేని సుబ్రహ్మణ్యం అనే అతను. తర్వాత మార్గమధ్యంలో దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు వాళ్ళు కలుస్తారు. ఆ తర్వాత ముఖ్యంగా మనకి ఈ శాసనోల్లంఘన ఉద్యమం ఏపీలో ఎలా జరిగిందనేది కూడా ఇంపార్టెంటే. అది నేను నెక్స్ట్ క్వెషన్స్‌లో ఏమన్నా ఉంటే చెప్తాను. సైమన్ కమిషన్ గురించి క్వెషన్ అడిగారండి. మనకి సైమన్ కమిషన్ గురించి కూడా ఒక క్వెషన్ రావడానికి అవకాశం ఉంది. చూస్తే చెన్నైలో సైమన్ అంటే మద్రాసులో సైమన్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో ప్రజలపై బ్రిటిష్ పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులు ఎదురుగా తన ఛాతీని ఉంచి నన్ను కాల్చండని గర్జించిందెవరు అన్నాడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఈ ఉద్యమం సందర్భంగానే ఈయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదొచ్చింది. ఆంధ్ర కేసరి అనే బిరుదొచ్చింది. ఆంధ్ర కేసరి యాక్చువల్‌గా ఇదొకసారి మళ్ళీ చెప్తాను చూడండి సైమన్ కమిషన్ గురించి. 1927లో 1919 మాంటేగు, చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు ఎలా జరుగుతున్నాయనేది పరిశీలించడానికి 1927లో ఒక కమిషన్ ఏస్తారు. 1+6 సైమన్ ఉంటాడు. మిగతా 6 సభ్యులు. అయితే ఈ మొత్తం 7 సభ్యుల్లో ఒక్కరు కూడా ఇండియన్ ఉండడు. ఇండియన్ ఉండకపోవడం వల్ల మన భారతదేశంలో వాళ్ళు యాక్చువల్‌గా 1927లోనే ఒక సమావేశం నిర్వహించుకొని ఎంఏ అన్సారీ అధ్యక్షతన మద్రాసులో జరుగుతుంది. సైమన్ కమిషన్ రాకను బహిష్కరించాలని వాళ్ళు తీర్మానం చేసుకుంటారు మద్రాస్ అన్సారీ అధ్యక్షతన. వాళ్ళేమంటారంటే సైమన్‌కి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు సహకారం అందించకూడదు. వాళ్ళు అడిగిన సమాచారం ఎవరు ఇవ్వొద్దు. అదేవిధంగా సైమన్ గో బ్యాక్ నినాదాలు చేయాలి. నల్ల జెండాలు ప్రదర్శించాలని వాళ్ళు యేసుకుంటారు ఆ ప్లాన్‌ని. యాక్చువల్‌గా ఇదేమో ప్రకటించేది 1927లో వాళ్ళు ఇండియాకొచ్చేది 1928. ఇది కూడా ఇంపార్టెంటే. ఈ డేట్ నిన్న మనం వీడియోలో చూసాం. సైమన్ దీన్ని ఏర్పాటు చేసేది 1927. వీళ్ళొచ్చేది 1928 ఫిబ్రవరిలో. ఫిబ్రవరి 3వ తారీఖున ఇండియాలోకి ప్రవేశిస్తారు. అయితే ఈ మన ఏపీ, మన ఆంధ్రాకి సంబంధించి చూసుకుంటే ఆంధ్ర దగ్గర గుంటూరు, తెనాలి, విజయవాడ, ఒంగోలు గుండా మద్రాసు చేరుకుంటుందని ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ, గుంటూరు మీదుగా తెనాలి, ఒంగోలు ఈ ప్రాంతాల్లో పర్యటిస్తుందని చెప్పారు ముందు. వీళ్ళకి ఈ సైమన్ రాకను పురస్కరించుకొని తెనాలిలో దీనికి నాయకత్వం సైమన్ గో బ్యాక్ నాయకత్వం వహించేది ఎవరంటే పున్నయ్య శాస్త్రి లేదా ఉన్నయ్య శాస్త్రి అంటారు. కొన్ని పుస్తకాల్లో ఉన్నయ్య శాస్త్రి అని ఉంది. కొన్ని పుస్తకాల్లో పున్నయ్య శాస్త్రి ఉంది. తెనాలిలో పున్నయ్య శాస్త్రి. అదే గుంటూరులో నడింపల్లి నరసింహారావు ఈయనే గుంటూరు కేసరి అంటారు. ఆ తర్వాత విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు అప్పటి విజయవాడ మున్సిపల్ చైర్మన్ ఉంటాడు. ఆయన బంట్రోత్ ద్వారా సైమన్‌కి ఒక లెటర్ పంపిస్తారు. లెటర్ ఓపెన్ చేసి చూస్తే సైమన్ గో బ్యాక్ అని ఉంటుంది. సైమన్ గో బ్యాక్ అనే ఒక తీర్మానాన్ని చేసిన పురపాలక సంఘం ఏందంటే విజయవాడ. సైమన్ గో బ్యాక్ అని ఒక పురపాలక సంఘం తీర్మానం చేసింది. అదే విజయవాడ పురపాలక సంఘం. ఆ తర్వాత ఈ ఆంధ్రాలో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమానికి అధ్యక్షుడు ఎవరంటే సత్యమూర్తి ఆంధ్రాలో సైమన్ బహిష్కరణ కమిటీ అధ్యక్షుడు సత్యమూర్తి. సరే ఇది ఆంధ్ర వరకు ఇది చూసుకుంటే తర్వాత మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఫలితం ఇదిగా ఫిబ్రవరిలో ఉంటుంది. ప్రకాశం పంతులు అక్కడ అధ్యక్షత వహిస్తాడు. అప్పుడు చాలా మంది వస్తారు. చాలా తొక్కిసలాట జరుగుతుంది. తొక్కిసలాట జరిగినప్పుడు పార్థసారథి అనే వ్యక్తి అక్కడ కాల్పుల్లో మరణిస్తాడు.
అప్పుడు ప్రకాశం పంతులు దూసుకొని వచ్చేస్తాడు. పోలీసులు అడ్డగిస్తారు ఆయన్ని. అప్పుడు ఆయన ఆ చొక్కా చింపేసి అవసరమైతే ఇక్కడ కాల్చండని ఛాతీ చూపిస్తాడు. ఆ ధైర్య సాహసాలకి మెచ్చుకొని ఆయన్ని ఆంధ్రకేసరి, ఆంధ్రకేసరి అంటే చావును గూడా లెక్క జేయకుండా పులిలా గర్జించాడు. షేర్-ఇ ఆంధ్ర అంటారు. పులిలా గర్జించాడు. ఇట్లాగా ఈ టంగుటూరి ప్రకాశం పంతులు ఇది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పటిదాకా చెప్పింది ప్రతి ఒక్కటి. ఓకే. తర్వాత నెక్స్ట్ క్వెషన్ చూస్తే, ఈ క్రింది వారిలో స్వతంత్ర పోరాటంలో చీరాల పేరాల ఆందోళనకు నాయకత్వం వహించిందెవరు అన్నారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దీని గురించి ఇప్పుడు మనం ఒక 3, 4 సార్లు మాట్లాడుకున్నాము. కోటప్పకొండ వద్ద 1909 శివరాత్రి ఉత్సవ సందర్భంగా జరిగిన అల్లర్లు పోలీసు కాల్పులకు దారి తీశాయి. ఈ ఘటనలో ఉరిశిక్షకు గురైన వారెవరన్నారు. ఇప్పటికి మనం ఇది ఒక 2, 3 సార్లు మాట్లాడుకున్నాము. చిన్నపరెడ్డి, కోటప్పకొండ. సంఘటన డేట్ కూడా ఇంపార్టెంటే. 1909 డేటు ఇంపార్టెంటే. ఫిబ్రవరి 8. ఇది త్రికూట మలై పర్వతం, కోటప్పకొండ. అక్కడ శివాలయం ఫేమస్. తిరణాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం. ఈయన చేబ్రోలు సమీపంలో రెడ్డిపాలెనికి చెందిన రైతు చిన్నపరెడ్డి. ఇందులో ఇంకా మనకు కొన్ని పేర్లు వస్తాయి. అవేంటి అంటే ఎస్పి సుబ్బారావు, తర్వాత సబ్ కలెక్టర్ కర్షార్పు. ఈ కర్షార్పే రివర్షన్‌లో సబ్ కలెక్టర్‌గా వచ్చాడు. ఈయనెవరంటే బోడి నారాయణరావు, తర్వాత గాడిచెర్ల హరిసర్వోత్తమరావుకి తక్కువ శిక్ష వేశాడని ఈయనకి రివర్షన్ ఇచ్చి సబ్ కలెక్టర్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక రివర్షన్ పడుతుంది ఈయనకి. ఈ సుబ్బారావు తర్వాత ఈ కర్షాపులకి మరి అల్లర్లు అదుపు చేయలేకపోవడం వల్ల వీళ్ళకి మళ్ళీ రివర్షన్ పడుతుంది. తహసీల్దార్ బ్రహ్మానంద నాయుడు, సబ్ మేజిస్ట్రేట్ సుబ్బారావు నాయుడు వాళ్ళు ఇంకా ఉద్యోగాలు కోల్పోతారు. దక్షిణ భారతదేశంలో స్వతంత్రోద్యమ కాలంలో రాజద్రోహం నేరం పైన జైలు శిక్ష అనుభవించిన తొలి విలేకరి అని అడిగాడండి. దీనికి ఆన్సర్ ఏంటంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు దక్షిణ భారతదేశంలో స్వతంత్రోద్యమ కాలంలో రాజద్రోహం నేరం మీద జైలు శిక్ష అనుభవించిన తొలి విలేకరి. ఈయన ఒకసారి ఈ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే రాజమండ్రి కళాశాల సంఘటన తర్వాత ఈ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు జోసుల రామచంద్రరావుని శాశ్వతంగా కళాశాల నుంచి బహిష్కరిస్తారు. ఇంకా ఈ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి వీలు లేకుండా అనర్హుడిగా ప్రకటిస్తారు. ఈయన రాజమండ్రి నుంచి వచ్చేసి బెజవాడలో ఉండి బోడి నారాయణరావుతో కలిసి స్వరాజ్య పత్రిక, తెలుగు పత్రిక. యాక్చువల్‌గా స్వరాజ్య పత్రిక ఇంకో పత్రిక ఉంటుంది. తెలుగు, ఆంగ్లము, తమిళంలో. అది టంగుటూరి ప్రకాశం పంతులుది. 1921లో స్టార్ట్ చేస్తాడు దాన్ని. టంగుటూరి ప్రకాశం పంతులు 1921లో స్వరాజ్య పత్రిక స్టార్ట్ చేస్తాడు 3 భాషల్లో. ఇది తెలుగు భాషలో ఉంటుంది. అయితే ఈ స్వరాజ్య పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను పేర్కొంటాడు. తిరునల్వేలి కుట్ర కేసు ఉంటుందండి. తిరునల్వేలి కుట్ర కేసులో తిరునల్వేలి జిల్లా మెజిస్ట్రేట్ ఉంటాడు. ఆయన్ని కాల్చి చంపేస్తారు. ఈ చిదంబరం పిళ్ళైకి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఈ చిదంబరం పిళ్ళై అరెస్టుకు వ్యతిరేకంగా మద్రాసులో ఒక గొప్ప నిరసన జరుగుతుంది. ఆ నిరసనలో ఒక ఆంగ్లేయుడు ఇద్దరు ఇండియన్స్‌ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తాడు. ఆ నిరసన కార్యక్రమంలో ఈ ఆంగ్లేయుడు ఇద్దరు భారతీయుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తాడు. ఈ ఘటన మీద ఈ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు సంపాదకీయం వహించే స్వరాజ్య పత్రికలో అరెరే ఫరంగి క్రూర వ్యాఘ్రమ అంటే క్రూరాతి క్రూరమైన ఆంగ్లేయ పులి అని ఒక చాలా డేరింగ్ అండ్ డాషింగ్‌గా రాస్తాడు. అప్పుడు ఈ వ్యాసం ప్రచురించింది బోడి నారాయణరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. యాక్చువల్‌గా చెప్పాలంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా తెలుగు పత్రికా రంగం చేసిన తొలి గర్జా ఘోష అంటారు దాన్ని. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తెలుగు పత్రికా రంగం చేసిన తొలి గర్జా ఘోష ఇది. మన గాడిచెర్ల రాసిన ఈ అరెరే ఫరంగి క్రూర వ్యాఘ్రమ క్రూయల్ ఫారెన్ టైగర్ అనే పేరుతో తెలుగుదేశంలో
రాజకీయ ద్రోహానికి శిక్ష పడిన తొలి సంపాదకుడు ఎవరంటే ఈ గాడిచెర్ల హరిశర్మోత్తరరావు. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఈ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఈ బోడి నారాయణరావుకి 9 నెలల జైలు శిక్ష, గాడిచెర్ల హరిసర్వోత్తమరావుకి 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. అప్పుడు ఈ కృష్ణా జిల్లా సెషన్స్ కోర్ట్ జడ్జి ఎవరంటే కర్ష్ హార్ప్. ఈ కర్ష్ హార్ప్ అనే పేరు మీరు సబ్ మేజిస్ట్రేట్‌గా ఆహ్, చిన్నపరెడ్డి కోటప్పకొండ సంఘటన సందర్భంగా చిన్నపరెడ్డి సబ్ మేజిస్ట్రేట్ అని చదువుకున్నాం. డీఎస్పీ సుబ్బారావు అని చదువుకున్నాం గదా! కర్ష్ హార్ప్ అని ఆయనుంటాడు. ఈ కర్ష్ హార్పే సెషన్స్ జడ్జిగా ఉంటాడు. సెషన్స్ జడ్జిగా ఉంటాడు. ఈ బోడి నారాయణరావుకు 9 నెలల జైలు శిక్ష, గాడిచెర్ల హరిసర్వోత్తమరావుకు 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ శిక్ష మీద అప్పీల్‌కెళ్తుంది. అప్పీల్‌కెళ్ళినప్పుడు మద్రాస్ హైకోర్ట్ ఏం చేసిందంటే, ఈ బోడి నారాయణరావు ఉన్న 9 నెలల శిక్షను ఖరారు చేసి, గాడిచెర్ల హరిసర్వోత్తమరావుకి శిక్ష 6 నెలల నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష. 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కారాగార వాసం అనుభవించిన తొలి తెలుగువాడు ఎవరంటే ఈ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. తొలి తెలుగువాడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఇంకా వందే మాతర ఉద్యమ కాలంలో జైలు శిక్ష పడిన తొలి రాజకీయ ఖైదీలు గూడా ఈ గాడిచెర్ల సర్వోత్తమరావు, బోడి నారాయణరావు అని చెప్తారు. ఇలా గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఇది స్ట్రాటజీ. ఇది మీరు ఇంత డెప్త్‌గా చదవాల్సుంటుంది. ఓకే. నెక్స్ట్ చూస్తే 'భారతి' అనే సాహితీ సాంస్కృతిక పత్రికను ఎప్పుడు అంటే ఈ ఇయర్ అడుగుతున్నాడండి. ఇయర్ అడుగుతున్నాడంటే ఈ క్వెషన్ నుంచి మీరు నేర్చుకోవాల్సిందేందంటే ఇయర్స్ గూడా మాక్సిమం గుర్తుపెట్టుకోవాల్సిందే. 'భారతి' పత్రిక యాక్చువల్‌గా 1924 భారతి పత్రిక. దీన్నెవరు స్థాపిస్తారంటే కాశీనాథుని నాగేశ్వరరావు. కాశీనాథుని నాగేశ్వరరావు దీన్ని స్థాపిస్తాడు. ఈ కాశీనాథుని నాగేశ్వరరావు దేశోద్ధారక, విశ్వదాత, కళాప్రపూర్ణ అనే బిరుదులుంటాయి. అమృతాంజనంలో ఏంటంటే 1893లో స్థాపిస్తాడు. ఈయన గురించి యాక్చువల్‌గా ఈ భారతీయ పత్రిక అడిగారులే గానీ, ఎక్కువ సార్లు అడిగిన పత్రిక ఆంధ్రపత్రిక. ఎక్కువ సార్లు అడిగిన పత్రిక ఆంధ్రపత్రిక. అదేవిధంగా ఈ భారతీయ పత్రిక గూడా అడిగారు గాబట్టి ఇది ఇంపార్టెంటే. అమృతాంజనం లిమిటెడ్ 1893 ఇది ఓకే. ఆ తర్వాత ఈ ఆంధ్రపత్రిక గురించి నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. చూస్తే ఇది 1908లో 1908లో బొంబాయి నుండి ఆంధ్రపత్రికను ప్రచురించేవాళ్ళండి. బొంబాయి నుండి ఈ ఆంధ్రపత్రికను ప్రచురించేవాళ్ళు. 1908 గుర్తుపెట్టుకోవాలి. ఇది వారపత్రిక. వారపత్రికగా బొంబాయి నుండి 1908లో ప్రచురించారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. ప్రారంభమైనప్పుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు, ఆ రాజకీయ పరిణామాలు తెలుగు వాళ్ళకి సొంత భాషలో ఉండాలి. తెలుగు వాళ్ళకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోటి 1914 మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమైంది. ఈ 1914లో ఏప్రిల్ 1 నుండి మద్రాసు నుండి ప్రచురిస్తాడు. ఫస్ట్ 1908 వారపత్రిక బొంబాయి. దాన్నే 1914 ఫస్ట్ వరల్డ్ వార్ టైమ్ 1914 మద్రాసు దినపత్రిక. ఇది దినపత్రికగా ఇక్కడి నుంచి ప్రారంభిస్తాడు. ఈ 2 డేట్స్ ఇంపార్టెంటే. 1914 ఏప్రిల్ మద్రాసు దినపత్రిక. ఇట్లా స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఈ భారతి పత్రిక 1924 ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే భారతి పత్రిక. తర్వాత ఆంధ్ర గ్రంథమాల అని ఒక ప్రచురణ సంస్థను స్టార్ట్ చేస్తాడండి 1926లో. 1926లో ఆంధ్ర గ్రంథమాల 1926 ప్రచురణ సంస్థ. ఇంకా ఈయన గురించి ఫేమస్ పాయింట్ ఒకటేంటంటే శ్రీబాగ్ ఒప్పందం ఈయనింట్లోనే జరుగుతుంది. రాయలసీమ నాయకులకి, కోస్తా ఆంధ్ర నాయకులకి మధ్య ఒక సయోధ్యను కుదర్చడానికి ఈయనే ట్రై చేస్తాడు. శ్రీబాగ్ ఒప్పందం 1937లో ఈయనింట్లోనే జరుగుతుంది. ఓకే. సూత పురాణం అనే బృహద్ గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు. సూత పురాణం ఈ పుస్తకము త్రిపురనేని రామస్వామి చౌదరి రాశారండి. త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయన చూస్తే కృష్ణా జిల్లా అంగలూరులో ఈయన జన్మించాడు. ఈయన బిరుదులు చూస్తే టైటిల్స్ కవిరాజు, హేతువాద యుగానికి మూల పురుషుడు. కవిరాజు, హేతువాద యుగానికి మూల పురుషుడు ఈయన టైటిల్స్. పుస్తకాలు చూస్తే రచనలు సూత పురాణము, భగవద్గీత, కుప్పుస్వామి శతకం, గోపాలరాయ శతకం, ధూర్తమానవ శతకం, కవిరాజ శతకాలు. మళ్ళీ చూడండి సూత పురాణం ఇది ఉంది. భగవద్గీత,
గోపాలరాయ శతకం, కుప్పస్వామి శతకం, ధూర్తమానవ శతకం. ఇంకా నాటకాలు చూస్తే నాటకాలు 'కురుక్షేత్ర సంగ్రామం', 'ఖూని', 'శంభూకవధ', 'రాణా ప్రతాప్'. 'ఖూని', 'శంభూకవధ', 'రాణా ప్రతాప్', 'కురుక్షేత్ర సంగ్రామం'. ఇంకా ఈయన యజ్ఞయాగాదులు, కర్మకాండలను హేతుబద్ధంగా ఖండించాడు. ఏమంటాడంటే ఈయన రామాయణం, మహాభారతం, భాగవత గ్రంథాలు పూజ్య గ్రంథాలు కావు. కేవలం శూద్రులను దాస్యంలో ఉంచడానికి వ్రాయబడ్డాయని చెప్తాడు. రామాయణ, భాగవత, మహాభారతాలు పూజ్య గ్రంథాలు కావవి. శూద్రులను దాస్యంలో ఉంచడానికే రాయబడ్డాయని చెప్తాడు. కారణం ఏంటంటే ఈ త్రిపురనేని రామచౌదరు వర్ణం పరంగా చూసుకుంటే శూద్రుడు. ఈయన శూద్రుడు. కులం అయితే కమ్మ కులం. కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు శూద్రుడు. ఆ రోజుల్లో గూడా ఈ శూద్రులను కొంత తక్కువగానే చూసేవాళ్ళు. అందువల్ల ఈ పుస్తకాలు రాశాడు. ఇంకా ఈయన చూస్తే తిరణాల్లో, జాతరల పేరిట జరిగే జంతువుల్ని వ్యతిరేకించాడు. జాతీయోద్యమంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో ఈయన వీరగంధం తెచ్చినాము వీరులెవ్వరో తెలపండి. వీరగంధం తెచ్చినాం. కనపర్తి ఉప్పు డిపో మీద ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో కనపర్తి ఉప్పు డిపోను కొల్లగొట్టినప్పుడు ఆ నిరసనకారులను ఉత్తేజం చేయడానికి వీరగంధం తెచ్చినాము వీరులెవ్వరో తెలపండి అని ఒకటి రాస్తాడు. ఇంకా పూలదండలు ఇంకొక పాట. పూలదండలు భక్తితో అనేది ఇంకో గేయం రాస్తాడు ఈయన. తర్వాత ఈయన యాక్చువల్‌గా జస్టిస్ పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో ఈయన పాల్గొంటాడు. ఇంకా ఈ జస్టిస్ పార్టీ తరపున 1925 తెనాలి మున్సిపాలిటీకి అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. 1925లో తెనాలి మున్సిపాలిటీకి అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. అది ఇంపార్టెంటే చూడాలి. ఇంకా ఈయన గురించి చూస్తే 1929లో కడప కోటిరెడ్డి అధ్యక్షతన విజయవాడలో ఆంధ్ర మహాసభ సమావేశం జరుగుతుంది. 1929 కడప కోటిరెడ్డి ఆంధ్ర మహాసభ అధ్యక్షతన విజయవాడలో ఒక సభ జరుగుతుంది. కాశీనాథుని నాగేశ్వరరావు సూచన మేరకు త్రిపురనేని రామస్వామి చౌదరికి కవిరాజు అనే బిరుదిస్తారు. కాశీనాథుని నాగేశ్వరరావు సూచన మేరకు కవిరాజు అనే బిరుదు ఈయనకిస్తారు. 1929 విజయవాడ మహాసభ. ఇంకా ఈయన గురించి చూస్తే యాక్చువల్‌గా ఈ హోమ్ రూల్ ఉద్యమం జరిగేటప్పుడు జస్టిస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ త్రిపురనేని రామస్వామి చౌదరి ఆల్రెడీ జస్టిస్ పార్టీలోనే ఉంటాడు. కానీ విజయవాడలో ఒక సభ నిర్వహిస్తాడండి. విజయవాడలో ఒక సభ నిర్వహించి బ్రాహ్మణేతరులు కూడా హోమ్ రూల్ ఉద్యమంలో ఉన్నారని ప్రకటిస్తాడు. బ్రిటిష్ పార్టీ అప్పుడు జస్టిస్ పార్టీకి మద్దతు పలుకుతుంది. ఆ టైంలో మద్దతు పలికి హోమ్ రూల్ ఉద్యమం తక్కువ చేసి చూడడానికి ప్రయత్నిస్తుంది. కానీ విజయవాడలో త్రిపురనేని రామస్వామి చౌదరి ఒక సభ పెట్టి బ్రాహ్మణేతరులు కూడా ఈ హోమ్ రూల్ ఉద్యమంలో ఉన్నారని ఈయన ప్రకటిస్తాడు. ఇంకా తర్వాత చూస్తే మనం ఇందాక చెప్పుకున్నాం త్రిపురనేని గోపీచంద్ అసమర్థుని జీవిత యాత్ర, మాకు ఉన్నాయి స్వాగతాలు, ఇవి కొన్ని పుస్తకాలు రాశాడని చెప్పుకున్నాం. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అని రాశాడు త్రిపురనేని గోపీచంద్. ఈ త్రిపురనేని రామస్వామి చౌదరి కొడుకే ఆయన త్రిపురనేని గోపీచంద్. ఈ త్రిపురనేని గోపీచంద్ కొడుకు ఇప్పుడు త్రిపురనేని సాయి చంద్. మనం రీసెంట్‌గా ఈ 'ఫిదా' అనే మూవీలో ఈ సాయి పల్లవికి ఫాదర్‌గా యాక్ట్ చేస్తాడు. తర్వాత 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' మూవీలో ఆయన ఉంటాడు. తర్వాత కొన్ని పాత సినిమాల్లో అయితే చాలా సినిమాల్లో ఉండేవాడు. ఇట్లాగ ఈ సాయి చంద్ అనే ఈయన ఉంటాడు. తర్వాత వీళ్ళ గురించి ఇంకో విషయం ఏంటంటే 1987లో ఈ త్రిపురనేని రామస్వామి చౌదరి ఈయన పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేస్తుందండి. ఈయన త్రిపురనేని రామస్వామి చౌదరి శత జయంతి సందర్భంగా 1987లో ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేస్తుంది. ఇంకా 2011లో త్రిపురనేని గోపీచంద్ పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేస్తారు. ఇట్లాగా తెలుగోళ్ళలో అంటే మన తెలుగుదేశం తెలుగు వాళ్ళల్లో ఇట్లా తండ్రి కొడుకులు ఇద్దరి పేరు మీద పోస్టల్ స్టాంప్స్ రిలీజ్ చేసిన ఆ గౌరవం వీళ్ళ కుటుంబానికే దక్కింది. ఇట్లాగా
ఈ వి వి ఈ నేను చెప్పిన ప్రతి పాయింట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా ఇంపార్టెంటే అండి. ఆహ్, ఓకేనండి. మనము మిగతా క్వెషన్స్‌ని ఆహ్, నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అయితే మీరు ఇంత డెప్త్‌గా చదవాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో నేషనల్ మూవ్‌మెంట్ గురించి, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, ఎక్స్‌ప్లనేషన్‌కి సంబంధించి మీరు ప్రతి మాట, ప్రతి లైను వింటే నేషనల్ మూవ్‌మెంట్‌కి సంబంధించి మీరు ఆల్‌మోస్ట్ ఒక 80-90% సిలబస్ కవర్ చేసినట్టే. నేషనల్ మూవ్‌మెంట్‌కి మిగతా వాటి కోసం మీరు డెఫినిట్‌గా కష్టపడాలి. మీకు ప్రతి మార్క్ ఇంపార్టెంటే గాబట్టి, నేను ఇది చెప్పే 80% 90% ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితేనేమి, వాటి ఎక్స్‌ప్లనేషన్ అయితేనేమి, మీకు ఇది 80% కవర్ అవుతుంది. కాబట్టి ఒక 2 సార్లు మీరు విన్నారంటే మీకు ఇంకెప్పటికి మైండ్‌లోనే ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి.